హీరో నాగార్జునకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేయలేదని ఎన్ కన్వెన్షన్ దగ్గరకొచ్చి చెప్పగలరా అని సవాల్ చేశారు. చెరువును కబ్జా చేసి దొంగ పట్టాలు సృష్టించిన హీరో నాగార్జున సినిమా డైలాగులు కొడతానంటే నడవదని విమర్శించారు. ఈ 10 ఏళ్ల పాటు ఎన్ కన్వెన్షన్ ద్వారా సంపాదించిన డబ్బులన్నీ ప్రభుత్వానికి కట్టేయాలన్నారు. పనిలో పనిగా పేదవాళ్లపై ప్రతాపం చూపకుండా ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి అక్రమంగా నిర్మించిన బిల్డింగ్లను కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు. హైడ్రా ఏర్పాటును స్వాగతించిన సిపిఐ నారాయణ హైదరాబాద్ చుట్టుపక్కల కుంటలు, చెరువులను కాపాడాలన్నారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఇది బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్లోనే ఉంది. ఎఫ్టీఎల్ నుంచి ఇంక 100 మీటర్లు పోతే తప్ప బఫర్ జోన్ రాదు. అందుకే ఆడికి పోవాలా. మరి ఇక్కడనే జరుగుతుంది కదా. ఇట్లాంటి దురాక్రమణ మీద ఫైట్ చేయాల్సింది. ఇది చాలా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కొడుతున్నారు. అంత చాలామంది ఉంటారు, నాగార్జున ఎందుకు కొట్టాలా, కొడితే నాకు వీళ్ళని కొట్టి చూడు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు అంటుంటారు. ఇది కుదరదు. అందరితో కొట్టేయాల్సిందే. రోజుకి 60 లక్షల రూపాయలు వస్తాయి. చెరువును పరమోకలు ఆక్రమించి డబ్బులు సంపాదిస్తూ ఉంటే హీరోలాగా నేను 1 ఇంచు ఉంటూ కూడా కొట్టాడు బారేస్తానంటే అది సినిమా డైలాగ్. 100 మందిని కొట్టేస్తా అంటే అది సినిమా డైలాగ్. కానీ ఇక్కడ వాస్తవం మేము చూస్తున్నాం. నేనే చూస్తాను. చెరువు ఇక్కడే ఉంది. మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఇక్కడే బిల్డింగ్ ఉంది. వచ్చి చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఇది రోజుకి 60 లక్షల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నావు. ఎక్కడ సంపాదిస్తున్నావు? ఎఫ్టీఎల్ లోపల ఉన్న భూములను కట్టేసి సంపాదించుకుంటూ కూర్చుంటే అది అన్యాయం కదా. నువ్వు సినిమా డైలాగ్ బయట తట్టుకుతుంది. ఇది రండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నా, ఇది చూపించండి, ఇది చెరువు కాదని చెప్పండి. మీ డైలాగ్ నాకు చెప్తున్నాడు, నేను కూడా విన్నా ఇందాక. ఏడు చెప్పండి చూద్దాం. అంటే సినిమా డైలాగులు వేరు, సినిమా ఫైట్లు వేరు, సినిమా డూప్ ఫైట్ వేరు. ఇక్కడ వాస్తవం రమ్మని చెప్పండి చూద్దాం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అందరూ తప్పు చేశాడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పాల్సింటే కోలుకొట్టడం సరే, కానీ ఇన్నాళ్ళు ఆయన సంపాదించిన అక్కడ సాధించారు. మనం ఫైన్ అయ్యాలి కదా దానికి. దానివల్ల ఆ కాంపన్సేషన్ కట్టించడానికి ఉపయోగపడే పద్ధతుల్లో రకరకాల ప్రయత్నాలు చేయమని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ మీకు తోడు ఉంటుంది అనిపిస్తుంది తెలియజేస్తాను. మల్లారెడ్డి ఉన్నాడు, పెద్ద భూబకాసుడు, మరి ఆయన దగ్గర పొమ్మని చెప్పండి. రాజేశ్వర రెడ్డి ఉన్నాడు, భూబకాసుడు, అధికార పార్టీలో ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి పొమ్మని చెప్పండి. అవన్నీ చేస్తే మంచిది.